ఇయర్ హుక్ ప్రైవేట్ లిమిటెడ్ presents ఇస్మార్ట్ శంకర్, written by అనితా రాణి, narrated by ఆర్జే విజ్జు. ఇస్మార్ట్ శంకర్ ఎపిసోడ్ 18. ఫోటోల పిల్ల. ఇయాల ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. వంటింట్లో పనిచేసుకుంటా సుజాత ఉన్నది. ఇంటి ముందట రచ్చబండ మీద సమ్మక్క హుషారుగా సోబతులతోటి ముచ్చట పెడుతుంది. రాజేశం న్యూస్ పేపర్లో తలబెట్టి ముందటి కమ్మ ముందటికెళ్ళి ఆఖరి కమ్మ కింది దాకా చదవంది అందులోకెళ్ళి తలెత్తాడు. ఇక ఇస్మార్ట్ శంకర్ హాల్లో సోఫాలో కూర్చొని టీవీలో క్రికెట్ చూస్తున్నాడు. ఈరోజు ఏడికి పోవద్దు, తలనొప్పి పన్ను నెత్తి మీద తెచ్చుకోవద్దని ఇంట్లోనే అన్నాడు. రెండోసారి సుత మమ్మీ కాఫీ పోసింది. ఇంతలో అమ్మలక్కలను పంపించి లోపలికి వచ్చింది సమ్మక్క. ఏందిరో శంకు, ఇవాళ తీర్పాటంగా కూర్చున్నావు ఏంది? ఊళ్ళో నీ సోపతోళ్ళు లేరా ఏంది అని అడిగింది సమ్మక్క. దానికి సమ్మక్కకై నిమ్మలంగా చూసిండు శంకర్. లేదే నాయనమ్మా, నేను 2 రోజులు బయటికి ఏడికి పోకుండా ప్రశాంతంగా ఉన్నామని చూస్తున్నా అని అన్నాడు శంకర్. గంతే సమ్మక్క సంబరంగా చెంపలు నొక్కున్నది. ఏంది 2 రోజులు పిరిగుంటావా? మన సీఎం అసంటోళ్ళన్నా ఆఫీస్కి పోతే టైంకి దొరుకుతారు. ఊళ్ళింట దౌరగొట్టేటోళ్ళు సుతా ఎప్పుడు పిరిగుంటారో చెప్తారు. ఇక నీ అసంటోళ్ళు పిరిగా దొరకనంటే మా అసంటోళ్ళు పనులు మానుకోనైనా నీకోసం చూస్తాం అని అన్నది సమ్మక్క. ఆ మాటలకు శంకర్ గారికి సురుణ గాలింది. ఏందే నీ బాధ? నేను బయట పోతే అంటారు, తిరిగితే అంటారు. నా మానాన్న నేను ఓళ్ళ జోలు పోకుంటే సుతా వచ్చి నన్ను గెలుపుతారు. ఏం చేయాలి చెప్పు? సన్నాసిని గమ్మంటావా చెప్పు అని సీరియస్గా అడిగిండు శంకర్. ఆ మాటలకు లొల్లిలాగా వినవడంగానే వంట రూమ్లో ఉన్న సుజాత దన్నుమని బయటకు వచ్చింది. ఏమైంది, ఎందుకు కొరుతున్నావురా అని అడిగింది సుజాత. ఇది చూసిన సమ్మక్క ముఖం మొటమొట పెట్టింది. ఇంకేంది, వాకిళ్ళెక్కి వచ్చినావు కదా అని అన్నది. గది చూసిన శంకర్ దండం పెట్టిండు. మమ్మీ జరాగు, ఏం కాలే, నువ్వు వెళ్ళి పని చేసుకోపో అని చెప్పిండు. ఇంతలా ఓలో గేటు తెరిచిన శబ్దం వినబడ్డది. ఎవలా అని చూసి అంతలా లోపల దాకా రానే వచ్చిండు. వాళ్ళెవరా అని చూసిండ్రు. మావిడాకులు మ్యారేజ్ బ్యూరో సన్యాసిరావు వచ్చుకుంటా కనబడ్డాడు. అమ్మా సమ్మక్క తల్లి ఉన్నరా అని పిలిచిండు సన్యాసిరావు. గా గొంతు ముందే గుర్తుపట్టిన శంకర్ గాడు టక్కున లేచి హాల్లోకెళ్ళి ఆడు రూమ్లోకి పోనిపోయిండు. కానీ పాపం ఓ 5 సెకండ్లు లేట్ అయింది. ఇంతలో లోపలికి రానే వచ్చే శంకర్ను చూసే ఆహా, ఇవాళ లేచిన ఇలా మస్తు మంచిగున్నట్టుంది. పెళ్లి కావాల్సిన శంకర్ సూతి ఇంట్లోనే ఉన్నాడు కదా అని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు సన్యాసిరావు. ఇక శంకర్ గాడు ఆడ ఇరుక్కోపోయిండు. చేసేదేం లేక సన్యాసిరావును చూసి పానం లేనట్టు ఓ నవ్వు నవ్విండు. ఇంతలా సమ్మక్క, రాజేశం, సుజాత సుత బయటకు వచ్చి మాట్లాడించిండ్రు. రాజేశం, మీరు మొన్న రోడ్డు మీద కనబడ్డారు, పిలిచే అంతలో వెళ్ళిపోయిండ్రు. అప్పుడే మిమ్మల్ని కలవన్నని అనుకున్నా, ఇయ్యాల తీరింది అని చెప్పిండు సన్యాసిరావు. గదానికి ఓ పారి నవ్విండు రాజేశం. అవునా, సరే బాగున్నారా, ఎట్లా నడుస్తుంది మీ మ్యారేజ్ బ్యూరో అని అడిగిండు రాజేశం. సన్యాసిరావు ఆడున్న నలుగురిని చూసి నవ్విండు. బాగానే నడుస్తుంది. కానాడు మీ పిల్లగాని ఫోటో ఇమ్మంటే మీ ఓడి ఇయ్యకపా. మీరు ఇయ్యకున్నా పెళ్ళిడికి వచ్చిన పొలగాలను, వాళ్ళ ఆస్తిపాస్తులను అన్నిటినీ ఊళ్ళున్నోళ్ళు ఎవరు సుత మర్చిపోరు. అందుకే శంకర్ బాబుకు బయట మంచి డిమాండ్ ఉంది, అది ఉన్నప్పుడే మనం వాడుకోవాలా అని చెప్పిండు సన్యాసిరావు. గదానికి శంకర్ గారికి మస్తు కోపం వచ్చింది. సార్ మంచిగా మాట్లాడుండ్రి, నాకు ఈ పెళ్లి సంబంధాలు దేవతని గప్పుడే చెప్పిన, మళ్ళా డిమాండ్ అని ముంగట మాట్లాడుకుండ్రి అని సీరియస్గా చెప్పిండు శంకర్. గదానికి పాన్ నములుతున్న నోరుని తెరిచి ఓ నవ్వు నవ్విండు సన్యాసిరావు. గదే మాట మళ్ళా చెప్తుండు. అరే నా తానున్న పూరిలో ఫోటోలు చూడు బాయ్, నీకు నచ్చితేనే పెళ్లి చేసుకో, లేకుంటద్దు. నీకేమన్నా బల్మీట్కి పెళ్లి చేస్తావా ఏంది? ఆ ఫోటోలు చూడు, నీకే గింత పరిశాన్ అయితే ఎట్లా అని అన్నాడు సన్యాసిరావు. ఇవాళ బయటికి పోకుండా ఇంట్లోన్న కర్మానికి ఈ సన్యాసిగాడు కొంపలో కుంపటి పెట్టేటట్టున్నాడు దేవుడా అని పరేషాన్ అయిండు శంకర్. ఇక ఇంట్లో శంకర్ గాడి పెళ్ళనంగానే మమ్మీ సుజాత సుత గాలపాటిలకే జంప్ అవుతుందని గానికి బాగెరక. సంతోషంగా సన్యాసిరావుకి కాఫీ దేనికి వంట రూమ్లోకి వచ్చింది సుజాత. కాఫీ వచ్చేంతలా గాముచ్చట గీముచ్చట మాట్లాడిండ్రు. అందరికీ కాఫీలు తెచ్చింది సుజాత. కాఫీ దాక్కుంటా బాధకని షురూ చేసిండ్రు. ఈడి శోభతోళ్ళ 4గురికి తప్ప అందరికీ పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు సుత పుట్టిండ్రు. ఒక్క గీ 4గురే పెళ్లి పెటాకులు లేక తిరుగుతుండ్రు అని అన్నది ముసల్ది. కంతే, దీనికేం పనిలేదు, ఇళ్ల సుత గాలను గుంజుతాంది అని కోపంగా మనసులు అనుకుంటా పండు కొరికిండు శంకర్. సన్యాసిరావు ఒక్కసారి కన్ను మూసి తెరిచిండు.
ఎవరు? ఓ గాన్నా, తిరుపతికి అయితే ఓ 2 నెలల్లో పెళ్ళవుతుంది. శ్రీశైలంకి చూస్తుండ్రు. మీ ఓడు ఒప్పుకుంటే మా అవుతుంది. ఇక ఎటుగానడు గా యాదగిరి గానికే చాలా కష్టం. బయట గాడి హాలత్ బాగాలేదు అని అన్నాడు సన్యాసిరావు. ఓరి ఈడి నోరు మూతపడిపోను. గాళ్ళ గురించి గీడు ఏదేదో మాట్లాడతాండు. ఇప్పుడు ఎట్లా అని ఎంటికలన్నీ పీక్కున్నాడు శంకర్. గా మాటలను రచ్చబండ ముసలిది పట్టుకున్నది కథం. ఏమైంది? యాదగిరి గాడు ఊకే మా శంకర్ గారితో మా ఇంటికి వస్తూనే ఉంటాడు. మరాడు మొగోడు కాదా ఏంది అని గుసగుసగా అడిగింది సమ్మక్క. అయ్యో, దీని సోంచాయించుడు పాడుగాను. ఎక్కడిదాకా పోతాయో నీ ఆలోచనలు. గాసిప్స్ ఫైలాయించుట్లా నిన్ను మించినోళ్ళు ఉండరేమోనే తల్లి అని పిససూపులు చూసిండు శంకర్. దానికి సన్యాసిరావు గట్టిగా నవ్విండు. కానుమానం నీకెందుకు వచ్చిందమ్మా? గాడు మగాడంటే మగాడు కాదు, కనిపించిన ఆడదాన్నల్లా గోకర్ణని చూస్తాడు అని ఇంకా మాటలేవో చెప్పబోయిండు. ఈ టాపిక్ ఏటో పోయేటట్టున్నదన్న భయంతో శంకర్ గాడు ఆయన్ని మధ్యలోనే ఆపిండు. ముందుగాలగా ఫోటోలేవో చూపించండి అని అన్నాడు శంకర్. కంతే ఇంటోళ్ళంతా ఒక్కపారి ఆడుగా ఫోటోలని చూడనీకి ఒప్పుకునుడే గొప్ప అని సన్యాసిరావును పిరానా ఫోటోలు చూపించమని తొందర పెట్టిండ్రు. గాడి దోస్తుల టాపిక్ ఆగిపోగానే అమ్మయ్యా అని గాలి తీసుకున్నాడు శంకర్. ఇంకేమున్నది, నలుగురు 4 దిక్కులో కూర్చున్నారు. సన్యాసిరావు సంకలున్న సంచిలోకెళ్ళి ఓ పెద్ద ఆల్బం తీసి మధ్యలో ఉన్న టీపాయ్ మీద పెట్టిండు. ఆల్బంలో ఒక్కొక్క కమ్మ తిప్పుకుంటా ఫోటో చూపించుకుంటా గాళ్ళ గురించి వివరంగా చెప్పుడు షురూ చేసిండు సన్యాసిరావు. ఒక ఫోటో చూపించిండు. సన్నగా జాజి తీగోలే తెల్లగా మల్లెపువ్వులే ఉన్నదా పొల్ల. ఈ పొల్ల చూడుర్రి, ఈ పొల్ల చూడ చక్కగుంది చూడుండ్రి. పేరు లత, డిగ్రీ అరకు చదువుకుంది, గదేదో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తుంది అని చెప్పిండు సన్యాసిరావు. గది విన్న తర్వాత గా ఫోటోని తీసుకొని పరీక్షగా చూసింది సమ్మక్క. అవునులా, ఈ పొల్ల నాకై చూస్తుందా లేకుంటే నీకై చూస్తుందా? అవు చెప్పు సన్నాసి అని అడిగింది సమ్మక్క. గా మాటలకు సన్యాసిరావు ముఖం చిన్నపోయింది. అబ్బా సమ్మక్క తల్లి, గట్ట విలువతని మీకు ఎన్నిసార్లు చెప్పాలా? మొన్న సుత పారాయణం చేసే కాడ గట్లనే పిలిచిండ్రు. వాళ్ళంతా ఒక్కపారి వెనక్కి తిరిగి చూసిండ్రు. నాకు ఇజ్జత్ అనిపించింది అని బాధపడ్డాడు సన్యాసిరావు. దానికి ఏమనాలో అర్థం కాక రాజేశం మధ్యలోకి వచ్చిండు. సరే అమ్మా, మళ్ళో పరిగట్ల విలువకు, ముందుగా ఫోటో చూసి చెప్పు అని అన్నాడు రాజేశం. ఫోటోను అటు ఇటు తిప్పి అత్తమ్మ సేవలో ఏదో చెప్పింది సుజాత. గంతే, సమ్మక్క కొంచెం కోపంగా చెప్పింది. ఈ పొల్లకు మెల్లకన్నున్నది, అందుకే ఎడు చూస్తుందో అర్థమైతలేదు. మంచి ఫోటోలు చూపించకుండా ముందుగానే కాలంకర కన్నంకర ఉన్నోళ్ళని చూపిస్తే ఎట్లా చెప్పు అని సీరియస్గా అడిగింది. గంతే, మళ్ళీ ఫోటో చూపించిండు. ఈ పిల్ల పేరు సుభాషిణి, మస్తు జాయిదాదుంది. గావను పువ్వు లెక్క చూసుకునేటోడు కావాలా, పిల్లగాడికి ఏం లేకున్నా బాధలేదు అని చెప్పిండు. గా ఫోటో చూసి అవ్వరు బిట్టు అన్నది ముసలమ్మ. నువ్వు చెప్పేదోటి ఆడ కనబడేదోటి. గుమ్మడి పండు లెక్క లడ్డుకు లడ్డున్నది. గా పిల్లను పువ్వు లెక్క మనోడు చూసుకో అన్నట. ఏమద్దు గాని ఇంకా చూపించు అన్నది సుజాత. ఆల్బం కమ్మలు తిప్పుతూనే ఉన్నారు. ఓటుంటే ఓటు లేదు, ఆస్తి ఉంటే అందం లేదు, అందం ఉంటే ఆస్తి లేదు, రెండుంటే సెకండ్ మ్యారేజ్. ఉన్నాయన్నీ గట్లనే ఉన్నాయి. ఒక ఫోటో చూపించిండు సన్యాసిరావు. సూన్నీకి మస్తు చక్కగున్నది, ఒంటి నిండా నగలున్నాయి. ఈమె మన ఊరి దగ్గర గడున్నది చూడుండ్రి. గా గడి దొర మనవరాలు, మస్తు జాయిదాదుంది. పెండ్లైనాక ఏం పనుండదు. ఈమెను బాడీగార్డ్ లెక్క చూసుకోవాలా, ఆమెకు అవసరం ఉన్నాయన్నీ అందియాలా, దినాము ఆమెతోనే ఉండాలా. ఇది వాళ్ళ కండిషను అని చెప్పిండు సన్యాసిరావు. గా మాటలు ఎందుకో రాజేశంకు నచ్చలేదు. ఏంది, ఆమెంటనే ఉండాలనా? ఆమెకు సేవ్ చేసుకుంటుండాలనా? గసంటప్పుడు పెళ్ళెందుకు? నౌకరిగాని పెట్టుకుంటే అయిపోయా, మళ్ళా పెళ్ళెందుకు అని సీరియస్గా అడిగిండు. గదిన్న సన్యాసిరావు ఒక్కపారి నవ్విండు. నువ్వు గమ్మునుడు రాజేశం, నౌకరుడు ఇంట్లోడు ఎట్లవుతాడయా? రాత్రిరంతా ఎంటెట్లుంటాడు, మొగుడైతే ఎంటుంటాడు అని అన్నాడు సన్యాసిరావు. దానికి సుజాత మధ్యలో వచ్చింది. ఇక ఆపవయ్యా, నీ పేరుకు తగ్గట్టు అన్ని సన్యాసి సంబంధాలు తెచ్చినావు. నా కొడుక్కి అచ్చమైన ఆడపిల్ల పిల్లం కావాలా, అంతేగాని కుంటిది మెంటది కాదు అని కోపంగా అన్నది సుజాత. దానికి సన్యాసిరావు మస్తు ఫీల్ అయిండు. ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్నీ షిఫ్ట్ నౌకర్లేనాయే. పెళ్ళని జాకపోతే మొగోళ్ళు ఇంట్లో పొలగాళ్ళకు తిండ్లు పెడతలేరా, మూతులు గడుగుతలేరా? పెళ్ళయ్యే వరకే నువ్వు నేను, పెళ్ళైనాక అంత మనమే.
అని జీవిత సత్యం చెప్పిండు సన్యాసిరావు. వీళ్ళ మాటలు పట్టించుకోకుండా సౌండ్ మ్యూట్లో పెట్టి టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు శంకర్. ఇంతలా రాజేశంగది గుర్తుపట్టిండు. ఒరే శంకరా, నీకోసం మేమింత అవస్థ పడుతుంటే నువ్వేంద్రా గంత నిమ్మలంగా కూర్చున్నావు? నీకు పెళ్ళద్దాయింది అని అడిగిండు రాజేశం. అప్పుడు శంకర్ ఆళ్ళకై చూసిండు. గా సంచలకెళ్ళి తీసిన ఆల్బంలా అన్ని సచ్చులు పుచ్చులు ఉంటాయని నాకు ముందే ఎరక. గయ్యే ఓ 20 ఫోటోలు పట్టుకొని మన ఊరు చుట్టూ సూర్యుని లెక్క తిరుగుతాడు. ఇంతకు ముందు చూత గయ్యే ఫోటోలు పట్టుకొచ్చిండు. మళ్ళీ ఎప్పుడన్నా కొంచెం కొత్త విధమ్మను అప్పుడు చూద్దాం. అసలు మన ఊళ్ళున్న ఆడపిల్లల ఫోటోలే లేవు. తెలుగు సినిమా వాళ్ళు కదా ఒక్క హీరో తప్ప మిగిలిన హీరోయిన్ కాడి నుంచి విలన్ దాకా ఎక్కడి నుంచో తెచ్చుకున్నట్టున్నది కథ అని నవ్వుకుంటున్నాడు శంకర్. అంతే, సన్యాసిరావు తేలుగుట్టిన దొంగ లెక్క అన్నీ సర్దుకున్నాడు. అప్పుడు సమ్మక్క సీరియస్గా చూసింది. ఇదేందయ్యో, మావోడన్నది నిజమేనా? గప్పుడు చూపించినవే చూపిస్తే ఎట్లా? నయ్యం, మావోడు యాది మరవలేదు కనుక మేం బచాయించినాం అని అన్నది సమ్మక్క. అటు ఇటు చూసి రహస్యం చెప్తున్నట్టు చెప్పిండు సన్యాసిరావు. మీకో విషయం తెలుసా? మనూళ్ళనే కాదు, ఈ చుట్టుపక్కల మీ ఓడి చరిత్ర గురించి అందరు తెలిసినోళ్ళే. మీ ఓనికి ఎవ్వరు సుత పిల్లనియ్యరు. అందుకే పక్కూరి పుల్లగాళ్ళ ఫోటోలు తెచ్చిన. మొదలే వయసు మీద పడుతుంది. ఇంకో 2 ఏళ్ళైతే ఈ పిల్లల సుత మీ ఓడికి దొరకరు. ఆలోచించుండి అని అగ్గిరాజేసిన పుల్ల ఇంట్లో పడేసినట్టు ఓ మాట అని వెళ్ళిపోయిండు. గంతే, ముగ్గురి ముఖాలు శంకర్ గాడికై తిరిగినాయి. ముగ్గురి కళ్ళకెళ్ళి గాళ్ళ సూపుల బాణాలు సన్నగా కొత్తగా ఏడిగా ఆడి గుండెల్లా దిగినాయి. ఓరి దేవుడు, సచ్చి సడి గీయాలకి సన్నాసిగాడు మా ఇంటికచ్చుడేంది? నన్ను ఇరికిచ్చి నా మీద పగ సాధించుడేంది? ఈడి కొడుక్కి మెల్లకన్నది పెళ్ళంగాను, ఈడి పెళ్ళం పక్కింటితో లేచిపోను అని మనసులో నానా శాపనార్థాలు పెట్టిండు శంకర్. శాపనార్థాలు వెట్టి వెట్టి ఒక్కపారి నాల్క కోరుకున్నాడు. చల్, ఆడోళ్ళ లెక్క నేను శాపనార్థాలు పెట్టుడేంది? తప్పు తప్పు అని మళ్ళా అనుకున్నాడు శంకర్. ఇంతలో ముసల్దానికి మంచి టైం దొరికిందని అనుకున్నది. నేను చెప్పలేదా ఏనాడో అన్నా మనం గిసొంటి బదనా పడాల్సి వస్తుందని? మీరు వినిపించుకోలే. గంత చదువు ఏం లాభం? కొలువు లేకపాయే, పైసా ఆమ్దాని లేకపాయే, అయ్య మీద పడి బతుకుడాయే. ఇక పెళ్లి సుత కానట్టే పో అని రుసరుసలాడింది సమ్మక్క. సన్యాసిరావు మాటలకే మస్తు బాధపడ్డ సుజాత అత్తమ్మ మాటలకు ఇంకా బాధతో కుంగిపోయింది. అత్తమ్మ, నువ్వు ఊరుకో, నాకు తెలుసు నా కొడుకు ఎసంటోడో, బయటోళ్ళు ఈయనకి కితాబిచ్చుడు ఏం అవసరం లేదు అని అన్నది సుజాత. దానికి ఇంకా మండింది సమ్మక్కకు. ఏంది ఊరుకోవన్నా? ఇంత జరిగినాక ఎట్లూరుకుంటాం? అయినా ఈడు సుధరాయించాలంటే ఈయనకి పెళ్లి చేయాలా? గా అచ్చే పెళ్ళాం ఈయన్ని మించిందై ఉండాలి. ఈ 2 నెలల్లో పిల్లని చూసిడే పెళ్లి చేసుడే. ఇప్పుడన్నా ఓ కొలువు చూసుకో, ఇంతలా పెళ్లికి పిల్ల సెట్ అవుతుంది అని అన్నది సమ్మక్క. గదానికి శంకర్కి ఇరుగ కోపం వచ్చింది. ఏయ్, ఏం లొల్లి మీది? ఆపుండి. నాకే దిక్కులేదంటే నా మెల్ల ఒక డోలు కట్టుకోవన్నా? 600 నా కాళ్ళ మీద నేను నిలబడాలా, మస్తు పైసలు సంపాదించాలి, గప్పుడే పెళ్లి చేసుకోవాలి అని అన్నాడు శంకర్. దానికి అందరూ ఆనికై మల్లో పారి చూసిండ్రు. అరే శంకు, ఏదో పొలం మీద 4 రాళ్ళు సంపాదిస్తున్నాం, కానీ ఇజ్జతి మాత్రం కొండలెక్క పెరిగినా కొద్దీ కాపాడుకుంటూ వస్తున్నాం. నీ పనికిరాని దందాలతోటి నా పరువు తీయకు. మీ తోటి పోరగాళ్లకు నువ్వేందో తెలుసు. కనీసం రేపటి నుంచి కొలువు కోసం దేవుడాడు, అదే దొరుకుతుంది అని అన్నాడు రాజేశం. ఇక ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కాలేదు శంకర్కి. కర్మ, ఛీ, దీని అమ్మ జీవితం. అటు ఇటు పోయి మళ్ళీ నా కొలువు కాడనే అవుతుంది. దీనికి చెక్ పెట్టాలా? ఏం చేద్దాం? మళ్ళా సౌండ్ చేయించుడు షురూ చేసిండు ఇస్మార్ట్ శంకర్. This has been a Earhook Private Limited production of Ismart Shankar. Written by Anita Rani. Narrated by RJ Viju. Producer Earhook Private Limited.